హనుమాన్ తర్వాత తేజ సజ్జా మళ్ళీ అదే టైప్ జోనర్‌లో ఇంకో మూవీ తీశాడు. మరి ఈసారి అశోక రహస్యం, రామాయణ కనెక్షన్, యానిమీ స్టైల్ యాక్షన్‌తో మెరాయి సినిమా ఏ లెవెల్‌లో ఉందో ఈ రివ్యూలో చూద్దాం. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు ది సినీ కార్ట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ ఇయర్‌లోనే మోస్ట్ యాంటిసిప్టెడ్ అండ్ మోస్ట్ అవైటెడ్ ఫ్యాంటసీ ఫిల్మ్ 'మెరాయి'. తేజ సజ్జా యాస్ సూపర్ యోధ, మంచు మనోజ్ యాస్ ద బ్లాక్ సోర్డ్ అండ్ డైరెక్టెడ్ బై కార్తీక్ ఘంటంనేని. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ మీద నాకు ఎక్స్‌పెక్టేషన్స్ పీక్‌లో ఉన్నాయి. మరి అసలు ఈ మూవీ మన ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? అండ్ సినిమా టాక్ ఎలాగుందనేది ఈ రివ్యూలో చూద్దాం. అయితే మరి స్టోరీ హైలైట్స్ ఏంటంటే, కళింగ యుద్ధం తర్వాత అశోక్ సామ్రాట్ పశ్చాత్తాపంతో తన దగ్గర ఉన్న అమరత్వం ఒక శక్తులని 9 పుస్తకాలతో దాచిపెట్టి ఒక్కొక్క యోధుడికి 9 పుస్తకాలను దాచిపెట్టమని చెప్తాడు. అయితే కొన్ని దశాబ్దాల తర్వాత ఆ పుస్తకాల కోసం ద బ్లాక్ సోర్డ్ అని పిలువబడే మహాబీర్ లామా అనే ఒక పవర్ఫుల్ విలన్ ఆ పుస్తకాల కోసం వెతుకుతాడు. అయితే వాడిని ఆపడానికి ఒక జోస్యం ప్రకారం వేద మన తేజ సజ్జా ఆ వేలాన్ని ఆపాల్సి వస్తుంది. అయితే హైదరాబాద్లో స్క్రాప్ బిజినెస్ చేసుకునే ఒక మామూలు మనిషి సూపర్ హీరోగా ఎలా మారాడు, అసలు మెరాయి అంటే ఏంటి అనేది మీరు థియేటర్లో చూసి తెలుసుకోవాలి. మనం మాట్లాడుకోవాలంటే తేజ సజ్జా హనుమాన్ సక్సెస్ తర్వాత మళ్ళీ అదే జోనర్లో ఇంకో మూవీ చేయడం అంటే ఒక మంచి అటెంప్ట్ అనే చెప్పాలి. కేర్ఫుల్ యూత్గా, రెస్పాన్సిబుల్ హీరోగా 2 వేరియేషన్ సూపర్గా చేశాడు. కానీ నాకు అక్కడక్కడ హనుమాన్ సినిమాలో చూసిన కొన్ని సీన్స్ అంటే అలాగే అనిపించింది కొంచెం. ఇంకా మంచు మనోజ్ కంబ్యాక్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఎలానగా స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ వాయిస్ అండ్ ఇంటెన్సిటీ కూడా ఈ మూవీకి మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. హీరో రితికా నాయక్ కూడా తన పెర్ఫార్మెన్స్ తన క్యారెక్టర్ తగ్గట్టు బాగానే చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో శ్రియా సరన్ గారి రోల్ నాకు చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ కొంచెం డెప్త్గా ఉంది, నాకు జస్టిస్ చేశారనిపించింది ఆ క్యారెక్టర్కి. అవును, ఇంకొక విషయం చెప్పాలంటే వైబ్ ఉంది సాంగ్ ఉంది కదా, అది ఈ సినిమాలో లేదు, కట్ చేసినట్టు ఉన్నారు మరి ఎడిటింగ్ దీనివల్ల మరి. ఇంకా ఈ మూవీ ఒక పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ అండ్ కాన్సెప్ట్. అశోక 9 బుక్స్ అనే ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విఎఫ్ఎక్స్ అన్ని హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. ఇంకా మంచు మనోజ్ విలన్ క్యారెక్టరైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా ఒక మూవీకి ప్లస్ అయిందని చెప్పాలి. యాక్షన్ బ్లాక్స్ 5 మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ట్రైన్ ఫైట్ సీన్ అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మాత్రం గూస్ బంప్స్ వస్తాయి పక్కగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, గౌరీ హరీష్ బీజిఎం కూడా చాలా సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే పేసింగ్ అనమాట. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ వల్ల మూవీ కొంచెం ల్యాగ్ అండ్ స్లోగా అనిపిస్తుంది. అన్నెసెసరీ కామెడీ సీన్స్ వల్ల కొంచెం ల్యాగ్లాగా అనిపిస్తుంది, డిస్టర్బ్ అవుతాం అన్నట్టు కొంచెం. అండ్ రన్ టైం కూడా కొంచెం ఎక్కువగా అనిపించింది నాకైతే. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ కార్తీక్ ఘంటంనేని అండ్ సినిమాటోగ్రాఫర్ అండ్ విజువల్స్ మీద కూడా బాగా చేశాడు. కానీ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే, ఎస్పెషల్లీ కామెడీ ఇంటిగ్రేషన్లో కొంచెం స్ట్రగుల్ అయినట్టు అనిపించింది. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ కొంచెం షార్పర్గా ఉండాల్సింది, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో కొంచెం. ఇంకా బాక్స్ ఆఫీస్ అండ్ ఆడియన్స్ రియాక్షన్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మెరాయి సాలిడ్ స్టార్ట్ చేసింది. మరి క్రిటిక్స్ నుంచి అండ్ ఆడియన్స్ నుంచి కూడా మోస్ట్లీ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరి విజువల్స్ అండ్ యాక్షన్కి ఫుల్ మార్క్స్ వేస్తున్నారు, కానీ స్లో పేస్ మీద కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలతో అండ్ ఫ్యామిలీతో 100% చూడొచ్చు ఈ సినిమాని. ఈ సినిమా ఫస్ట్ డే వచ్చేసి 27.6 crores కలెక్ట్ చేసిందంట. ఇంకా ఫైనల్గా వచ్చేసి మెరాయి ఈజ్ ఏ విజువల్ స్పెక్టాకిల్ విత్ స్ట్రాంగ్ స్టోరీ. కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే థియేటర్లో చూడాల్సిన ఒక మంచి ఫ్యాంటసీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. హనుమంత్తో కంపేర్ చేయకుండానే ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 3.25/5. ఈ మూవీ పక్కాగా ఫ్యాంటసీ మూవీ లవర్స్ అండ్ యాక్షన్ లవర్స్కి పక్కాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మెరాయి మీలో ఎంతమందికి నచ్చింది? తేజ సజ్జా, మంచు మనోజ్ ఎవరు పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారనేది మీ ఆనెస్ట్ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ జెన్యూన్ రివ్యూ కనుక మీకు నచ్చితే ఆ లైక్ బటన్ లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.